ఇంకోటి హయ్యర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆల్సో లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇన్ చిల్డ్రన్ అని అంటారు. ఇది వాస్తవమా సార్? ఇది ఏమన్నా? నాట్ కంప్లీట్లీ ట్రూ. ఓకే. ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్. సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికీ ఉంటాయి. పారాస్టమాల్ కూడా ఉంది. దేర్ ఆర్ ఓన్లీ సమ్ యాంటీబయాటిక్స్, అంటే కొన్ని యాంటీబయాటిక్ గ్రూప్స్ మాత్రమే దే క్యాన్ కాజ్ కిడ్నీ డ్యామేజ్. అగైన్ దే విల్ కాజ్ అని లేదు, దే కెన్ కాజ్ కిడ్నీ డ్యామేజ్. సో ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ ఉన్న పిల్లలు అవి అసలు వాడము. ఒక నార్మల్ చైల్డ్లో ప్రిస్క్రైబ్డ్ డోసెస్లో వాటిని వాడచ్చు. అందుకే కల్చర్ ఇంపార్టెంట్. మనం కల్చర్ చూసుకొని కల్చర్లో కనుక ఆ యాంటీబయాటిక్ కాకుండా వేరేది సెన్సిటివ్ అదే వాడుకుంటాం. సమ్ గ్రూప్స్ ఆఫ్ ఎస్పెషల్లీ అమికెసిన్, జెంటామైసిన్, ఇట్లా కొన్ని ఒక గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఆ యాంటీబయాటిక్స్ మాత్రమే దే హ్యావ్ ఎ పొటెన్షియల్ to cause kidney damage, but at high doses and indiscriminate use, not for normal use. Okay. So obviously the treating pediatrician will know. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.